అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల తాజా సమాచారం. ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 80 CCDపై తాజా వివరణ. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ప్రభుత్వం దగ్గర నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి పెన్షనర్కి సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని మీ తోటి ఉద్యోగ మిత్రులకు షేర్ చేయండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సిపిఎస్ ఎంప్లాయీస్ ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 80 CCD వివరణ. కొత్త పెన్షన్ పైన నియామకమైన ఉద్యోగులు ఐటీ మినహాయింపు కోసం సెక్షన్ 80 CCDలో 3 సబ్ సెక్షన్స్ కలవు. అవి 80 CCD1, 80 CCD1B, 80 CCD2. సో ఈ 3 సెక్షన్స్ సంబంధించి వివరణ. కొత్త పెన్షన్పై నియామకమైన ఉద్యోగులు వారి నెలవారీ జీతం నుండి మినహాయించే 10% సిపిఎస్ అమౌంట్ ఈ సెక్షన్ కిందకి అయితే వస్తుందండి. దీని గరిష్ట పరిమితి 1,50,000. ఇది 80Cలో అంతర్భాగంగా ఉంటుంది. అనగా 80Cలోని ఇతర మినహాయింపులతో కలుపుకొని మొత్తం 1,50,000 అయితే మించకూడదండి ఈ 80 CCD1కి సంబంధించి. అలాగే 80 CCD1B వివరణకు సంబంధించి కొత్త పెన్షన్పై నియామకమైన ఉద్యోగులకు ఈ సెక్షన్ కింద అదనంగా 50,000 మినహాయింపు అయితే కలదు. 80Cలోని ఇతర మినహాయింపులతో కలుపుకొని 80 CCD1 సొమ్ము 1,50,000 పరిమితిని దాటిన తర్వాత మిగిలిన సొమ్ము 80 CCD1B సెక్షన్ కిందకి వచ్చును. సో దీని గరిష్ట పరిమితి వచ్చేసి 50,000 వరకు ఉంటుంది. ఇక 80 CCD2 వివరణకు సంబంధించి నూతన పెన్షన్ కింద నియామకమైన ఉపాధ్యాయులు ఉద్యోగులకు ప్రభుత్వం విడుదల చేసే మ్యాచింగ్ గ్రాంట్ ఈ సెక్షన్ కిందకైతే వస్తుందండి. ఈ మ్యాచింగ్ గ్రాంట్ను ఆదాయంలో ఖచ్చితంగా చూపించాలి మరియు ఈ సెక్షన్ కింద మినహాయింపు కూడా చూపించాలి. కాబట్టి దీని యొక్క గరిష్ట పరిమితి 1,50,000 అండి. సో ఈ విధంగా 80 CCDకి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా వివరణలు అయితే ఇవ్వండి. సో ఇటువంటి తాజా సమాచారాన్ని తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.